తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైందన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పందించారు. ఏ రంగంలో అవినీతి ఉందో పవన్ స్పష్టం చేయాలని మంత్రి కోరారు. తమ శాఖలో భవన నిర్మాణాలను ఆన్లైన్ చేయడం ద్వారా అవినీతిని తగ్గించామన్నారు. డిసెంబర్ 14లోపు రాజధాని రైతులకు ప్లాట్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతూ అన్నది ఏంటంటే అని అంటున్నారు, దాన్ని చూసుకోండి అని యాక్చువల్గా చెప్పారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని ఉపయోగించి వీలైనంతవరకు 100% ట్రాన్స్పరెన్సీగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు లేఅవుట్స్ తీసుకున్న సంవత్సరాల తరబడి నెలల తరబడి సఫర్ అవుతున్నారు. దానికి కూడా సాఫ్ట్వేర్ చేయమన్నారు. దానికి కూడా సాఫ్ట్వేర్ చేశాం. దాని ఇంప్లిమెంటేషన్ ట్రయల్ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ లేఅవుట్ పెద్దాపురం ఒకటి అప్లై చేశారు, అది కూడా శాంక్షన్ అయింది. బహుశా ఈ నెలాఖరాకి ఆ ట్రయల్ వర్షన్ ఏమైనా ఎర్రర్స్ వస్తే కంప్లీట్ చేస్తాం. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి, కరప్షన్ని పూర్తిగా రూపుమాపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.